ఇన్ఛార్జిగా ఉండేటువంటి ఉత్తర కుమారునికి చెప్పారు, అయ్యా యువరాజా వారు, మన ఆవులు మొత్తాన్ని మరలించుకొని కౌరవ సైన్యం తీసుకెళ్ళిపోతుంది, ఏంటి మన పరిస్థితి అని అడిగారు. అప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటుంటామంటే, ఇతను ఎవరు ఉత్తర కుమారుడు అనేవాడు చాలా పిరికివాడు, కొన్ని సినిమాల్లో చూసి అనుకుంటుంటాం, కానీ కాదు. ఉత్తరుడు ఎంత గొప్పవాడంటే సారథ్యం చేయడంలో కృష్ణుడు, శల్యుడు, ఉత్తరుడు వీళ్ళ ముగ్గురు సమానమైనటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు. మనం సినిమాలో రేలంగిని పెట్టారు కాబట్టి అది హాస్యపాత్ర కాదు. కాకపోతే ఉత్తర కుమారుడి ప్రగల్భాలనే పేరుంది. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయన, నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఎలా చూస్తాడంట, కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యుల్ మత్ సముద్యమ స్ఫురణము చూసి. కురుపతి దుర్యోధనుడు, భీష్మాచార్యుడు, కర్ణుడు, కృపుడు, కుంభజ ముఖ్యుడు, కుంభములో నుంచి జన్మించినవాడు, కుండలో నుంచి పుట్టినవాడంటే ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ మత్ సముద్యమ స్ఫురణము చూసి, నా యొక్క యుద్ధరంగంలో నా నైపుణ్యం చూసి, పార్థుడను భంగి, ఇక్కడ వాడాడు ఒక మాట, నన్ను చూసి వాళ్ళు ఏమనుకోవాలంట, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడేమో అనుకోవాలంట. కురుపశి భీష్మ కర్ణ కృప కుంభజ ముక్కులు మత్ సముద్యమ స్ఫురణము చూసి, పార్థుడని బుద్ధి గలగంగా బెట్టుగిట్టి సంగరమందు క్రమ్మరనే పశువుల మరల్చకున్న భూవరుండు సుహృజ్జనము పరివారము నన్ను చిత్తములందు మెత్తురే. నేను గనక ఇప్పుడు వెళ్ళి అర్జునుడిని మరపించే రకంగా యుద్ధం చేసి అక్కడ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుని వీళ్ళందరినీ ఓడించి మా పశువులు నేను గనక మరలించుకొని తీసుకొని రాకపోతే, భూవరుండు మా నాన్నగారైనటువంటి రాజు, సుహృజ్జనము మా స్నేహితులు లేదా మంచివాళ్ళు, సుహృజ్జనము పరివారము, పరివారం అంటే వందిమాగధులు, వీళ్ళందరూ చిత్తములందు మెచ్చరే, మాటల్లో మెచ్చుకుంటారు. అబ్బా మహారాజా మీరు ఎరగదీశారని చెప్తారు మాటల్లో, కానీ మనస్సులో మెచ్చుకునేదే వాస్తవము. వీళ్ళందరూ మనసులో మెచ్చుకుంటారు నన్ను, ఏంటి ఈ పశువులను మరలించకుండా పోతే నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని ఉత్తర కుమారుని ప్రగల్భాలు గట్టిగా పలికాడు ఉత్తర కుమారుడు. అంత బాగానే ఉంది, మరి నాకు సారథి కావాలి కదా. సారథులందరూ వెళ్ళిపోయారు, డ్రైవర్లు అంతా వెళ్ళిపోయారు. మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఎవరున్నారు? ద్రౌపది మాత ఉన్నది, ఉత్తర కుమారి ఉన్నది. ఉత్తర కుమారికి నృత్యం నేర్పించే పని మీద ఉంటున్నాడు బృహన్నల. వీళ్ళ కోరిక ఉంది లోపల ఆమెకు, ఎక్కడైనా సరే మా ఆయనకు అవకాశం వస్తే ఎవరినైనా ఏమేం చేస్తాడని. ఆయన యొక్క ప్రతాపాన్ని, రాకుమారునికి గెలుపు సుఖం, యుద్ధం అనే ఆకలి కొనిన్నాడు ఆయన. 14 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి యుద్ధం సరిగా లేదు, ఒక ఆకలి కొనిన్నాడు ఆయన. కాబట్టి ఒకసారి మా ఆయన ఆకలి తీరిస్తే సరిపోతుంది కదా కోరిక లోపల ఈమెకు ఉంది. కానీ ఆ మాట ఇక్కడ ఎలా చెప్పాలి? అప్పుడు చెప్పింది, అమ్మా నేను ఈ బృహన్నల గతంలో ధర్మరాజు గారి కొలువులో పనిచేశాము, కాబట్టి ఈయనకు అంతో ఇంత సారథ్యం వచ్చు, మీ అన్నయ్య దగ్గరికి పోయి మాట్లాడిద్దాం పదా అని చెప్తుంది. ఒకసారి ఆ ఘట్టం చదివితే మనస్సుకు ఒక విందుగా ఉంటుంది. ఉత్తర కుమారిని ఒక అంగాంగ వర్ణన, ఒక సినిమా. తిక్కన శిల్పం తెనుగు తోట అన్నారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. తిక్కన గారు ఒక పద్యం చెప్పారంటే మన కళ్ళ ముందు ఒక చిత్రం కదులాడుతుంది. ఆ ఉత్తర కుమారి నర్తనశాలలోకి వెళ్తుంటే ఎలా ఉందంటే, నర్తనశాల అనేటువంటి దట్టమైనటువంటి కారు మేఘంలా ఉందంట. ఆ కారు మేఘంలోకి మెరుపు తీగ ప్రవేశించినంత అందంగా ఉత్తర కుమారి లోపలికి వెళ్ళింది. ఉత్తర కుమారిని ఎందుకు తీసుకెళ్ళింది? అక్కడ ఉండేటటువంటిది ఈమె గురువు కాబట్టి ఆ శిష్యవాత్సల్యంతో ఒప్పుకుంటాడేమో అనేటటువంటి భ్రాంతి మిగతా వాళ్ళు కలిగించే దానికోసం ద్రౌపది మాత చేసినటువంటి పని ఇది. ఒక మాటకు వస్తే ద్రౌపది పాత్రను గురించి ముఖ్యంగా విరాట పర్వంలో, ఉద్యోగ పర్వంలో ఒక గంట సేపు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ద్రౌపది మాత యొక్క పాత్ర అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు తిక్కన సోమయాజీ ద్రౌపది మాతను. ఇద్దరు వెళ్ళారు. చూడండి, ఒక పెళ్లి కాని ఆడపిల్ల, మన భాషలో చెప్పాలంటే 18-19 సంవత్సరాల ఆడపిల్ల, వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుందంటే, గురువుగారు ఇటీవల ఒక యుద్ధంలో మా అన్నయ్య సారథి మరణించాడు, ఇంకా సరైన వాళ్ళు ఎవరూ దొరకక సారథిని పెట్టుకోలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది, మీరు ఏమైనా కాస్త మాకు సహాయం చేసి గండం గట్టెక్కించారంటే నేను సంతోషిస్తాను. ఇప్పుడు గనక మీరు
ఈ సారథ్యానికి ఒప్పుకోకపోతే మీకు నా పట్ల వాత్సల్యం కొరబడి